తల్లి ఒడిలో ప్రవలించి బిడ్డవలేని తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా తల్లి ఒడిలో ప్రవలించి బిడ్డవలేని ప్రేమతో నడిపితివి నన్ను ప్రేమతో నడిపితివి తండ్రి ఒడిలో ఒదిగి తినయ్యా
వెలుగుల శివుని గ్రహించి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలి. ప్రభు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. దేవుడు ఈ లోకంలో, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 2024 సంవత్సరాలు ఆయన వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు తిరిగి లేచిన దేవుడు. ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి అతన్ని మనకు యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఆయన ఎంత మహిమపరుస్తున్నామంటే ఆయన ఎంత గొప్పవాడై ఉన్నాడో ఒకసారి. ఎన్ని తరాలు అయిపోయినాయి ఇప్పటికి? 20 తరాలు అయిపోయినట్టేనా యేసు ప్రభు వచ్చిన తర్వాత? అంతేనా ఏమ్మా? 20 తరాలు అంటే దగ్గర దగ్గర ఇన్ని తరాల నుంచి కూడా ప్రభువుని ఆరాధిస్తున్నామంటే ఆయన ఆదరణ, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మామూలు విషయం కాదు. ఆయన మనసు ఎలాంటిదంటే, ప్రభు యొక్క మనసు వ్యభిచారిని కూడా అమ్మాని పిలవగలిగిన మనసు. హల్లెలూయా. ఈరోజు ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములోంచి యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. 8వ అధ్యాయం చూడండి. ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆయన మీద రాయి వేయొచ్చని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయి చుండెను. ఒక్క విషయాన్ని కాదు, యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చిన తర్వాత రాకమునుపు మోషే ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, తప్పు చేసిన వ్యక్తి ఎవరైనా సరే, ఒక వ్యభిచారం చేసిన వాడినైనా కానీ, వ్యభిచారం చేసిన స్త్రీయే కానీ పురుషుడే కానీ రాళ్లతో కొట్టి చంపవాలని ఉంది. మోషే ఆ రోజులలో మోషే ఏం చేశాడంటే, చూడండి అక్కడ 3వ వచనం, శాస్త్రులను పరిచయులను చూడండి, వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యలో నిలబెట్టి, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు ఊమి చంపవద్దని ధర్మశాస్త్రము మోషే మనకు ఆజ్ఞాపించాడు. చూద్దాం లేవి కాండము 20వ అధ్యాయం 10వ వచనం. లేవి కాండము 20వ అధ్యాయము 10వ వచనం. చూడండి, పరుని భార్యతో వ్యభిచరించిన వాడిని అనగా పొరుగు వాడి భార్యతో చూసి వ్యభిచరించిన వాడిని, ఆ వ్యభిచారిని చూడండి. ఇక మోషే యొక్క ధర్మశాస్త్రము ఏం చెబుతుందంటే, పొరుగు వాడి భార్యతో కానీ, నువ్వు పెళ్లి కాక తనకి ఒక ఎవరితోటని తప్పు చేసినా కానీ ఆమె ఎవరంట? వ్యభిచారి అని రాయబడింది. అదవుతుందా? వ్యభిచారం అంటే వ్యభిచారం కారణం ఏంటంటే, బైబిల్ స్పష్టంగా నిర్గమాకాండ 20వ అధ్యాయంలో ఆయన మనకి ఆజ్ఞలు ఇచ్చాడు. 12వ వచనం నుంచి అక్కడ నరచ్చ చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగు వాడి భార్య నేను, ఎద్దు నేను, గాడిద నేను, తన దాసి నేను, దేన్ని కూడా ఆశింపవద్దు అని దేవుడు మోషే మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు వీరందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఆ రోజు ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే, స్త్రీలు
స్త్రీలు తప్పు చేసేవారు ఉన్నారు, పురుషులు కూడా తప్పు చేసేవారు ఉన్నారు. తప్పు చేసే ఉన్నారు. తెలిసి తప్పు చేస్తే శిక్ష ఎక్కువ, ఇప్పుడు ఎక్కువ ఉంది. తెలవక తప్పు చేస్తే శిక్ష తక్కువ ఉంది. ఆ రోజుల్లో అయితే మాత్రానికి మోషే యొక్క, క్రీస్తు పూర్వం మాత్రానికి మోషే యొక్క ధర్మశాస్త్రం ఏంటంటే మరణము. చదవండి ఆ మాటలు ఇప్పుడు లేవికాండము చదవండి. పరుని భార్యతో వ్యభిచరించేవాడు అనగా వ్యభిచరించేవాడు వ్యభిచారి పురుషుడైనా సరే స్త్రీనైనా సరే ఏం చేయాలంట? మరణ శిక్ష. మరణ శిక్ష. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మనం వార్తల్లో చూస్తున్నాం, ఎన్ని చూస్తున్నాం, దానికి ఒక పేరు పెట్టారు తెలుసా? వాళ్ళకు ఒక పేరు పెట్టారు. చూసినప్పుడు అక్ర సంబంధము. ఇంకా కొంతమంది పెట్టుకొని ఏం చేస్తున్నారు చూస్తా? భర్త ఉండగానే భర్తను చంపటము, లేకపోతే ప్రియుని చంపటము, ఏదో ఒకటి జరుగుతుంది. కారణం ఏంటి అంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. తెలిసి పాపము చేయటం. మీకు ఇంకా కొంచెం స్పష్టంగా అర్థం అవ్వాలి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22వ వచనం కూడా చూడండి. మోషే 22 వచనం. 22 నీవు ఐగుప్తు దేశమందు మా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు వీళ్ళు? నువ్వు దాసుడివై ఉంటివి, జ్ఞాపకం చేసుకొను. ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి 22 చూడండి, జాగ్రత్త గ్రహించండి. ఇక్కడ అసలు బైబిల్లో ఉన్నట్టు రాశాడు. చదవమ్మా. క్షేమించుచుండగా కనబడిన ఎడల వారిద్దరు అనగా పురుషుడును ఆ స్త్రీని చంపబడవలెను. చూశారా? తన భార్య తప్ప ఏదే స్త్రీతో తప్పు చేసే వ్యక్తిని ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు? మోషేతో చంపేస్తాయి. ఒకళ్ళు కాదు. మళ్ళీ ఇప్పుడు ఎక్కువ ఎవరిని శిక్షిస్తుంటారు? ఎక్కువ ఏమా మగోడు తప్పు చేస్తూనే ఉంటాడు, మగోడు తప్పు చేస్తూనే ఉంటాడు. కానీ స్త్రీని మాత్రం ఎక్కువ శిక్షిస్తారు. అవునా? స్త్రీని ఎక్కువ శిక్షిస్తుంటాడు. మగోడికి ఒక న్యాయం, స్త్రీకి ఒక న్యాయం అనేది అదవుతుందా? బైబిల్ ప్రకారంగా దేవుడు చూసిన పురుషుడైనా కానీ స్త్రీయే కానీ ఖచ్చితంగా వ్యభిచారంలో పట్టబడినప్పుడు వాళ్ళిద్దరినీ ఏం చేయమంటున్నాడు? సంభవాలు. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఇప్పటికీ ఇంకెక్కువ అయిపోతుంది. యేసు ప్రభు 2024 సంవత్సరాలు ఇప్పుడు యేసు ప్రభు వచ్చాయి. అదివరకంటే వాళ్ళు తెలవక చేశారు అనుకోవచ్చు. అదివరకు వారి శిక్ష అనుభవించారు, చనిపోవడం జరిగింది, సంభవించేవాడు. అప్పటికి చాలామంది భయం కలిగి పాపం చేయడానికి ముందుకు రాలేకపోయారు. పాపం చేసిన వారందరూ కూడా గొనిగిన వారు, సొనిగిన వారు, పాపం చేసిన వారందరూ కూడా ఏమైపోయారంటే అరణ్యంలోనే చనిపోయారు. ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు యేసు ప్రభు భూలోకంలోకి వచ్చినప్పుడు, ఇంకా నేను అంత లోతుగా వెళ్ళట్లేదు కానీ చాలా విషయాలు ఇక్కడ రాయబడింది. ఇప్పుడు యోహాను సువార్తలో మనం 3వ అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు ఆ స్త్రీ రాళ్లతో కొట్టబడుతూ ఉన్నది. ఆమె పరిగెత్తుతుంది. వ్యభిచారంతో పట్టబడింది ఆమె స్త్రీ.
మగుడు తప్పించుకున్నాడు, స్త్రీ మాత్రం దొరికింది. అప్పుడు యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. శాస్త్రులు పరిచయులు కూడా వీళ్ళందరూ కూడా యేసయ్యని శోధించాలని అప్పుడు ప్రభుతో ఒక మాట చెబుతున్నారు. ఎవరు చెబుతున్నారంటే చదవండి. ఇక్కడ ఏమంటున్నాడు? మోషే చదవండి. మోషే ధర్మశాస్త్రములో ఆజ్ఞాపించెను కదా, నువ్వేమి చెబుతున్నావని ఆయన అడిగేది. యేసు ప్రభు మీద ఒక నేరము మోపాలని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి చూడండి, నేల మీద ఆయన ఏదో రాయించుకున్నాడు. పట్టు వదలక అడుగుచుండగా తల ఎత్తి చూసి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయొచ్చు వారితో చెప్పను. గట్టికి చప్పట్లు కొట్టాడు. రాయి వేశాడు. ఎవరంటే రాయాల్సింది? పాపము లేనివాడు. చాలా జాగ్రత్తగా గ్రహించింది. పాపం అంటే ఆమె వ్యభిచారం చేస్తూ పట్టబడింది. కానీ మనుషుల్లో చిన్నది మొదలుకొని పెద్దవారి వరకు, వృద్ధుల వరకు కూడా కానరాని పాపం కనపడుతుంది. ఏంటి కానరాని పాపం అంటే? మత్తయి సువార్తలో రాశాడు 5వ అధ్యాయము 28వ వచనంలో రాయబడింది. ఆ 28వ వచనంలో స్పష్టంగా రాయబడిన మాట ఏంటి తెలుసా? నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోకపుచ్చుకు చూసి ప్రతి వాడును అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేసినట్టు. పాత నిబంధనలో ఇద్దరు తప్పు చేస్తే పాపము. ఇప్పుడు మరి కొత్త నిబంధన ప్రకారం ఏంటి? ఒక్క మోకపు చూపు చూస్తే చాలు. ఒక స్త్రీని చూసి చాలా అందంగా ఉందంటే చాలు, తన మనసులో అనుకుంటే చాలు, ఏమైపోయిందంట? వ్యభిచారం చేసినట్టే. క్రైస్తవ జీవితం అంటే చాలా గట్టిగా ఉండాలి. అర్థమైందా? కూర్చొని స్త్రీలు కానీ పురుషులు కానీ కూర్చొని పురుషుల గురించి యవనస్తులు మాట్లాడుకుంటుంటారు, స్త్రీలు మాట్లాడుకుంటుంటారు. నీ భర్త బాగా అందంగా ఉన్నాడే, నా భర్త అసలు నల్లగా ఉన్నాడే. మాట్లాడుకోవడం కూడా నీలో ఏం జరుగుతుంది? వ్యభిచారం జరుగుతుంది, నీలో పాపం జరుగుతుంది. పాపము. అందుకోసం యేసు ప్రభు అన్నాడు, మీలో పాపము చేయని వాడు ఎవడో ఆ మీద రాయి వేయండి. వారి పాపములు తేట తెల్లగా కనబడుతున్నాయి. ఎన్నిసార్లు అనుకొని ఉంటాం ఇతరుల గురించి, ఎన్నిసార్లు మాటలన్నీ ఉంటాం. అర్థమవుతుంది? ఆమె చేసింది ఒక్క తప్పే. ఏంటది? ఆమె చేసింది ఒక్క పాపము, వ్యభిచారమే చేసింది. మనుషులు చెప్పుకోవటం వల్ల, అనుకోవటం వల్ల, మనసులో అనుకోవటం వల్ల, కళల్లో కూడా అనుకోవటం వల్ల, కళల్లో కూడా భావించటం వలన ఎంత పాపంతో నిండి ఉన్నాడు, ఎంత పాపముతో ఉన్నాడు మనిషి. అందుకోసమే వాడు రాళ్ళు, చేతిలో ఉన్న రాళ్ళు కింద పడేసి వృద్ధుల వరకు, చిన్నవారు వరకు ఏమైపోయారు సార్? వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఆమె మీద ఒక్క రాయి కూడా వేయలేదు. చదవండి అక్కడ. అమ్మా చూడండి, యేసు ప్రభు వ్యభిచారిని ఏమంటున్నాడు? అమ్మా వారు ఎక్కడున్నారు? ఎవరు నిన్ను శిక్షించ బిగించలేదా అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. జాగ్రత్తగా గ్రహించింది ఇక్కడ మాట. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధించను,
నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఇంకా నువ్వు పాపము చేయకు. గట్టిగా సపోర్ట్ కొడితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో నువ్వు పాపము లేని వ్యక్తిగా ఉండాలంటే, పాపము లేని వ్యక్తిగా ఉండాలంటే నీకు మొత్తం కూడా ఎవరు ఎలా ఉండాలంటే, వృద్ధులు చూసినప్పుడు ఎవరైనా సరే ఒక స్త్రీ నీకు ఎలా కనపడాలంటే, ఒక తల్లి, ఒక సహోదరి. ఒక పురుషుడు నీకు ఎలా కనపడాలంటే, తండ్రి, నా సహోదరుడు. అలాంటి భావం తప్ప ఇంకేదే భావం అనేది రాకూడదు క్రైస్తవ జీవితంలో. ఆ మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు, నా ప్రేమ దేవుడు, ఇంకా నిన్ను శిక్షించేది ఎవరునూ లేరు. నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. యేసు ప్రభు పిలిచింది దేనికో తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందో దేనికో తెలుసా? నువ్వు పరిశుద్ధులు అవ్వటానికే ప్రభు వచ్చాడు, కానీ అపరిత్తులుగా ఉండటానికి యేసయ్య రాలేదు. హల్లెలూయా. పరిశుద్ధుడిగా ఉండటానికి. అందుకోసం యేసు ప్రభువులు ఏదన్నా పాపము ఉన్నదేమో అని జాగ్రత్తగా గ్రహించాలి. ప్రేమించాలి. 11వ వచనం ఒక్క మాట అన్నాడు, అమ్మా ఆమె లేదు ప్రభువా. అందుకు యేసు జాగ్రత్త గ్రహించిందమ్మా. ఏమంటున్నాడు? నేనును నీకు శిక్ష విధించను, నేను వెళ్ళి ఇంకా పాపము చేయకమని ఆమెతో చెప్పాను. మరలా యేసు ఎట్లన్నాడమ్మా? యేసయ్య అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగులో ఉండునని వారితో చెప్పాడు. హల్లెలూయా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ్యా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ్యా. రాజవంశములో యాజకత్వము చేసేదను. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం వింటున్నప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలో మీరు ఉండండి. ఖచ్చితంగా రోజు ప్రయాసపడండి. దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మాట్లాడబోతున్నాడు. అందుకోసమే ఆ దినము నుండి ఆ స్త్రీ ఇంకా పాపము చేయలేదు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయంలో వాణ్ణి చూసి, ఇదిగో నువ్వు స్వస్థత నొందితివి, నువ్వు ఎక్కువ కీడు నీకు కలగొనట్లు పాపము చేయొద్దని చెప్పగా వాడు వెళ్ళి నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని చెప్పాడు. ఎవరి ఆ వ్యక్తి? మొదటి నుంచి చదివితే 38 సంవత్సరాల నుంచి పచ్చివాయముతో కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి. యేసు ప్రభు పుట్టక మునుపు, యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు? అప్పటికి 30 సంవత్సరాలు లేదా 32 కావచ్చు. ఈయన ఎప్పటి నుంచి ఉంటున్నాడంట? 38 సంవత్సరాల నుంచి. ఎక్కడ ఉంటున్నాడు తెలుసా? ఎక్కడమ్మా? కోనేరు దగ్గర ఉంటున్నాడు. గట్టిగా చేద్దామా? కోనేరు దగ్గర ఉంటున్న వ్యక్తి ఈయన. ఆ కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి ప్రేమైన దేవుడా, ఆ కోనేటిలో మేము ఆ కోనేరు చాలా దూరం నుండి చూసాం. దగ్గరికి వెళ్ళలేదు, సమయం చాలేదు, మేము వెళ్చలేము. వెళ్ళినప్పుడు ఆ కోనేటి దగ్గర చూసినప్పుడు 5 మండపాలు ఉన్నాయి.
కుంటివారు, గుడ్డివారు, ఊసగల చేతులు గలవారు అనేక రోగులు అక్కడ ఉండేవాడు. ఆ దూతలు ఆయా సమయంలో వచ్చినప్పుడు, నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవడు దిగునో ఎట్టి యాదగస్తుడు కానీ బాగుపడేవాడు. ఆ నీళ్లు దేవదూతలు వచ్చి అవి చల్లలాడించినప్పుడు, నీళ్ళు కదిలించినప్పుడు ఎట్టి యాదగస్తుడు కానీ అలా వచ్చేసి అలా ముట్టగానే, ఆ నీళ్ళలోకి దిగగానే ఎలాంటి రోగమైనా కూడా విడిచిపోయేది. హల్లెలూయా, విడిచిపోయేది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి, యేసు ప్రభు ఆ స్థలంలోకి వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అని వాడు అడిగాడు. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాడండి? 38 సంవత్సరాల నుంచి ప్రభుతో చెబుతున్నాడు, అయ్యా దేవదూతలు నీళ్లు కదిలించినప్పుడు నేను వచ్చినంతట్లో మరి ఒకడు దిగి స్వస్థత పొందుతున్నాడు. నన్ను కోనేట్లోకి దింపువాడు ఎవడను లేస్తే నీ పని పెట్టుకుని లేచి నడవమన్నాడు. గట్టిగా లేదమ్మా, గట్టిగా ఇష్టపట్టుకుంటే ఏమైపోదామే. లేచి 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో ఉన్నవాడు లేచి స్వస్థత నుండి పరుపెత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు దేవాలయంలో కనిపెట్టాడు. వాళ్ళందరిని అడుగుతున్నాడు, ఇదేంటి, నువ్వు కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి కదా, ఈరోజు విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినము రోజు నువ్వు స్వస్థపడి పరుపెత్తుకొని అనడం కరెక్ట్ కాదే, అసలు నేను స్వస్థపరిచింది ఎవరు అని అడుగుతున్నాడు. తను స్వస్థపరిచిన వాడు ఎవరో కూడా ఆయనకి తెలియదు. ఒకరోజు దేవాలయములో ఆయన యేసు ప్రభువు దేవాలయంలో చూసినప్పుడు, ఇంక నువ్వు స్వస్థపడితివి, ఇంక నువ్వు పాపము చేయకున్నాడు. ఏం చేద్దాడమ్మా? పాపం అంటే ఏంటి? నేను స్వస్థపరిచాడు కదా, నేను స్వస్థపరిచినప్పుడు ఇప్పుడు యూదులు ఎవరి కోసం ఎదుగుతున్నారు? ఎవరి కోసం ఎదుగుతున్నారు? తను స్వస్థపరిచిన వాడిని ఎదుగుతున్నాడు. తను ఎలాగైనా పట్టుకోవాలి, శిక్షించాలి. విశ్రాంతి దినం రోజు చేశాడు. విశ్రాంతి దినం రోజు ఏ పని చేయకూడదు కదా, విశ్రాంతి దినం రోజు పుల్లల్లో కూడా పొయ్యి కూడా రాసేయకూడదు కదా. అసలు నేను స్వస్థపరిచాడంటే మామూలు విషయం కాదు కదా. వీడు నేను స్వస్థపరిచిన వాడు శిక్షార్హుడు కదా. తను పట్టుకొని శిక్షించాలని ఎదురు చూస్తున్నాడు. స్వస్థపడ్డాడు కదా, ఇంకా నువ్వు పాపము ఏమన్నాడు? నువ్వు ఇంకా స్వస్థపరిచితివి, నీవు స్వస్థత నొందితివి, ఎక్కువ కీడు నీకు కలకొన్నట్లు ఇక నువ్వు పాపము చేయకు. వెంటనే తప్పు చేశాడు. ఏం చెప్పాడు తెలుసపోయి? నన్ను స్వస్థపరిచిన వాడు ఇదిగో ఇప్పుడు దేవాలయంలో ఉన్నాడు. నేను ఆ దేవాలయంలోకి వెళ్ళాను. గోడలు ఇప్పటికీ ఉన్నాయి, అలా గోడలు ఉన్నాయి. యేసు ప్రభు బోధించిన ఆ మందిరం దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను జ్ఞాపకం చేసుకుంది, ఇదే జ్ఞాపకం చేసుకుంది. చూసిన ఈ దేవాలయంలోనే కదా ఎన్ని అద్భుతాలు చేశారు. 18 సంవత్సరాల నుంచి వంగిపోయిన వ్యక్తిని కూడా స్వస్థత ఇచ్చాడు కదా. ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపం అంటే ఏంటి తెలుసా? ఇతరుల గురించి చెప్పడం కూడా. నీకు మేలు చేశారు కదా, నీకు మేలు చేసినప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేయాలమ్మా? చెప్పరేంటి? కావాలంటే ఆయన నాకు మేలు చేశాడయ్యా, కావాలంటే నేను చనిపోవడానికి ఇష్టమే, కానీ ఆయన గురించి నేను ఏమాత్రము చెప్పను. అంతేనా? 38 సంవత్సరాల నుంచి ఆ బాధలో నుంచి నిన్ను దేవుడు లేపాడే. వెంటనే నన్ను స్వస్థపరిచింది యేసు అని చెప్పగానే వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని చంపడానికి వచ్చారు, హింసించారు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఏమనకుండా వెళ్ళిపోయాడు యేసయ్య. గట్టిగా చేద్దాము, గట్టిగా చేద్దాము. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డగా ఒక మాటగా పనిచేస్తుంది. ఒక వ్యభిచారిని
అమ్మా అని పిలిచాడు. ఇంకను నీకు కీడు జరగకుండా ఉండాలంటే నువ్వు పాపము చేయొద్దన్నాడు. నీ వల్ల ఎవరన్నా బాధపడుతున్నారేమో, నీ వల్ల నీకు మేలు జరిగితే వాడు కీడు చేస్తున్నావేమో, ఇంకా నువ్వు పాపంలో జీవిస్తున్నావేమో, ఒక్కసారి మనం ఎప్పుడు పరీక్షించుకోవాలి. పిల్లలకి ఇప్పుడు 10th క్లాస్ వచ్చింది. చదువుకున్న పిల్లలకి సంవత్సరానికి ఎన్నిసార్లు పెడతారమ్మా పరీక్షలు? ఎన్నిసార్లు? 2 సార్లు. 10th క్లాస్కి 3 సార్లు ఉంటాయి. చిన్నపిల్లలకైతే 2 సార్లు ఉంటాయి. ఎందుకు పరీక్షలు? వాళ్ళకి ఎందుకు పరీక్ష పెడుతుంటారు తెలుసా? వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, చదువుకున్నారు, వీళ్ళు ఎంత జ్ఞానాన్ని సంపాదించారు, వీళ్ళు ఎంత నేర్చుకున్నారు, ఇప్పుడు చూడకుండా రాయాలి. అవునా? వాడు రాసిన దాన్ని బట్టి మార్కులు వేస్తారు. కొంతమందికి 100 వస్తాయి, కొంతమందికి 90 వస్తాయి, కొంతమందికి 70 వస్తాయి, కొంతమందికి 50 వస్తాయి, కొంతమందికి 0 వచ్చేవాడు కూడా ఉంటాయి. తెలుసా? ఉన్నారా? ఎప్పుడు ఉన్నారా 0 వచ్చినోడు? 0 వచ్చినోడు కూడా ఉన్నారంటే 0 వచ్చిన వాళ్ళు ఎక్కువ ముద్దు పెట్టుకుంటారా, 100 వచ్చిన వాళ్ళు ముద్దు పెట్టుకుంటారా? అర్థమైందా? ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు జ్ఞానం సంపాదించు. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు సంపాదించాల్సింది ఏంటో తెలుసా? జ్ఞానాన్ని. ఒక తప్పు చేస్తే, ఎవరన్నా ఎదుట తప్పు చేసిన అనుకో, అమ్మా, కోడలైనా సరే, కూతురైనా సరే, కూతురైతే కడుపులో పెట్టుకుంటాం, కోడలైతే వెంటనే బయటికి. ఎక్కువ గుండె నొప్పి వచ్చేది ఆడవాళ్ళకి రావట్లేదంట, ఎక్కువ గుండె నొప్పి వచ్చేది మగవాడికి ఎక్కువ వస్తుందంట. ఎందుకు మగవాడికి ఎందుకు వస్తుంది గుండె నొప్పులు? పాపం లోపల దాచిపెట్టుకుంటారు మగవాళ్ళు, ఎక్కువ బయటికి చెప్పుకోవాలి. స్త్రీలు మాత్రానికి వెంటనే బయటికి చెప్పేస్తున్నారు. హల్లెలూయా. కక్కేస్తున్నారు. వీళ్ళకి అందుకు గుండెపోట్లు ఎక్కువ రావట్లేదు. ఎప్పుడు కొడతాడు అంటే, ఇది మామూలు చెప్తున్నా ప్రేమ దేవుడు బిడ్డ. ఒక్క విషయాన్ని మనం ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య కలిగిన మనసు, అలాంటి ప్రేమ మనకు కలిగి ఉండాలి. ఆ ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు యేసయ్య ఎక్కడో ఉండడు, నీలోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. హల్లెలూయా. నా ప్రేమైన దేవుడు బిడ్డ, నేను ఒక సహోదరుని అక్కని పిలిచాను. ఇదేంటి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అక్కని ఎవరు పిలవరు కదా అంది ఒకసారి. అమ్మాయి విచారే అక్కను, కానీ నేను అక్కగారని పిలిచాను. పిలిచేటప్పటికల్లా ఈ తాప అలా పిలవద్దని. అదేంటి అక్క? నాకు ఇంక అక్కని రావడమే తప్ప ఇంకేరేది రావట్లేదు. ఆమె వచ్చింది ఆమె వచ్చిన ఆమె ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. నేను వెంటనే బైబిల్ తీసాను బ్యాగ్లోంచి. మీరు పాస్టర్ గారా అంది. అవును. మీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాం. వద్దు గారు, నేను పాపిని, నేను ఘోరమైన పాపిని, అసలు నా కోసం మీరు ప్రార్థన చేయొద్దు, నేను మారను, నా జీవితం వెంటనే వెళ్ళిపోవాల్సిందే అంది. నేను ఒకటేనా అమ్మా, సమరయ స్త్రీ, నేను 4వ అధ్యాయంలో ఆ మాట చదివించాను. ఒక సమరయ స్త్రీ కోసం దేవుడు తన శిష్యులందరినీ పంపించి ఆ యాకోబు బావి దగ్గరే కూర్చున్నాడు. ఆమె కూడా అదే ఆలోచన చేసింది నీలాగని. కానీ ఆ మంది తన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆమె మెస్సయ్య కోసం ఎదురు చూస్తుంది. ఆమె పాప ఆ కుండ అక్కడే పడేసి, ఇదిగో మనం ఎదురు చూస్తున్న ఆ మెస్సయ్య వచ్చాడని అందరికీ సాక్ష్యం చెప్పింది. ఆమె మారిపోయింది. ఈరోజు యేసయ్య నిన్ను మార్చడానికే నిన్ను నీ దగ్గరికి రప్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సహోదరి కోసం నేను ప్రార్థన చేసి ఒక 10 సార్లు చెప్పుంటాను, అక్క ఇంక నువ్వు పాపము చేయొద్దు, ఇంక నువ్వు పాపము చేయొద్దు అని చెప్పాను.
చెప్పిన 3 నెలల తర్వాత ఆర్సన్ చర్చికి వెళ్ళి కనపడదు నాకు. ఆర్సన్ చర్చికి వెళ్ళి వస్తుంది. ప్రైజ్లాడ్ అయ్యారు, నేను పలకలేదు ఇంకా. ప్రైజ్లాడ్ అయ్యారు, బాగున్నారు. అక్క ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నేను చర్చికి వెళ్ళి వస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మంచిగా ప్రార్థనలో నడుస్తుంది, చర్చిలో నడుస్తుంది. రక్షణ ఎక్కడికి వెళ్ళినా నేను ఒకటే గుర్తుంచుకోండి, మన దగ్గరికి రావాలని లేదు. నేను ఎప్పుడైనా సరే నేను ఆలోచించేది ఏంటంటే, ఒక ఆత్మ రక్షించబడాలి. నీ వల్ల ఒకరు శిక్షించబడకూడదు. నీ వల్ల ఎప్పుడు కూడా ఒకరు పాపంలో పడకూడదు. అసలు నీలో పాపం అనేది ఉండకూడదు. యేసు ప్రభు కూడా అది ఆలోచన చేయొచ్చు కదా. అందరూ రాళ్ళు పట్టుకొని ఒక వ్యక్తిని చంపటం అంటే ఎంత ఇదే ఉంటుందో తెలుసా? కోడిని కానీ మేకని కానీ తీగ తొలగించినట్టే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అంత సంతోషం ఒక పాపిని చంపటం అంటే రాళ్ళతో కొట్టడం అంటే, రాళ్ళు వేయటం అంటే, అందరి మీద నిందలేయటం అంటే చాలా మందికి ఇష్టం. కానీ వీళ్ళకి ఒక పాపం ఉందని, వీళ్ళల్లో పాపం ఉందని చాలా మంది ఎదురు చూడటం. ఒక్క విషయం జ్ఞాపకం చేద్దాం. ఒకసారి ఏలెత్తి చూపిస్తూ ఉంటాం. ఏలెత్తి మనకి ఎన్ని ఏళ్ళు చూపిస్తున్నాయి? మనకి 4 ఏళ్ళు చూపిస్తున్నాయి. అది మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడింది. మొదటి వచనంలో, తీర్పు తీర్చుకుని అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చిన దాన్ని బట్టి అప్పుడు మీకు తీర్పు తీర్చబడను. మీరు ఏ కొలతతో కొలిచెదరో అదే కొలత మీకు కొలవబడును. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటి వేళ, నీ కంటిలో దూలము నీ సహోదరుని చూసి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకోను. నీ సహోదరి కంటిలో ఉన్న ఆమె మన కంటిలో ఏముందంట? ఎదరి కంటిలో ఎప్పుడు ఎదుగుతుంటే మన కంటిలో ఏముందంట? దూలం. మొదట మనం ఏం చేయాలి? ఇప్పుడు కంటిలో ఉన్న దూలాన్ని తీసే. ఎవరికైనా చెప్పాలంటే, తాగుబోతుడుగా పోయి ఎందుకు తాగుతారో చచ్చిపోతాడు, నువ్వు తాగట్లేదా అంటాడు. ఒక వ్యభిచారి వెళ్ళి పాపం చేస్తూ పాపములను జీవిస్తూ, నువ్వు మారరాదు, నువ్వు మారుతున్నావా? నువ్వు కరెక్ట్ నీలో ఉన్న లోపాలు తీసేసుకుంటేనే అర్థమవుతుంది. ఈ బలిపీఠం దగ్గర ఇక్కడ నిలబడాలంటే, ఈ బలిపీఠం దగ్గర ఉండి పరిశుద్ధాత్మ ఈ వాక్యం చెప్పాలంటే అపరితతో ఉంటే నిలబడలేవు. అపరితంగా ఉంటే మాత్రం కూడా దేవుని మాటలు రావు. అర్థమవుతుందా? ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన పరిశుద్ధత లేకుండా దేవుని వాక్యాన్ని బోధించాలి. ఈరోజు ఒక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్న మాట తెలుసా? ఈ రోజు నుంచి ఎవరినైనా సరే నీలో ఎలాంటి దురాలోచన లేకుండా, నీలో పాపము లేకుండా ఒక్కటే గుర్తించు. ఒక పాపి నీకు ఎదురైనప్పుడు, అమ్మా ఇంక నువ్వు పాపము చేయదు అన్నా, ఇంక నువ్వు తాగొద్దన్నా, సిస్టర్ ఇంక నువ్వు తిట్టొద్దు సిస్టర్, ఇదిగో నీలో అన్నీ బాగున్నాయి కానీ నీలో ఏముంది? కొంచెమే ఉంది. ముందు మనలో ఉన్న వాటిని ఏం తీసుకేసుకోవాలి? మనలో దుగలాన్ని తీసేసుకోవాలి. అంటే మనలో అర్థమవుతుందా? అనేకులు నిన్ను చూసి మారుదురుగాక. నువ్వు అక్కడ ఎత్తున వేసావు అంతే. ఏమైపోయింది? ఆ రోజు అమ్మా నిన్ను శిక్షించను కానీ ఇంకను పాపము చెయ్యకము, ఇంకను పాపము చెయ్యకము. ఆ రోజు నుంచి యేసయ్యని వెంబడించేది. యేసయ్యని ఎన్నడూ పాపము చేయలేదు. హల్లెలూయా! ఎన్నడూ కూడా పాపము చేయలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించి, మన ఎవరిని చూస్తే అసహించుకుంటాం.
అసహ్యించుకుంటాం. ఒక్క మాట చెప్పేసి ముగించాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. మన భక్తి ఎలా ఉంటుందంటే, చాలామంది భక్తి మనకు మనం పరిశుద్ధులుగా అనుకుంటాం. అక్కడ అంటున్నాడు, చదవండి, చదువు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి. ఏపీసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయి, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఎవరికి తెలుసు అంట? యేసయ్యకు తెలుసు. నేను ఎరుగుదును, నీవు ఏంటంట? దుష్టుని చూసి సహింపలేదనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులనియు చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివని నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుతున్నాను. చూసారా? నేను ఎరుగుదు. అందుకోసం మొదటున్న ప్రేమను నువ్వు వదిలితివి గనక నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. నువ్వు ఏ స్థితిలో పడుతున్నావో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. అమ్మా, ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యం వింటున్న నీవైనా నేనైనా ఒక్కసారి ఆలోచించి, ఒక సేవకుడుగా నాకు ఎన్నో విషయాలు చెప్తారు, ఎన్నో చెప్తారు. వాళ్ళు చేసిన పొరపాట్లన్నీ చెప్తారు. అయ్యారు తెలుసు తెలియకొని చేశాను, నా కోసం ప్రార్థన చేయండి. అమ్మా, నాతో చెప్తే చెప్పావు కదా, ఎవరితో ఆ మాట అనుకో. యేసయ్యతో చెప్పావు కదా, నీ పాపములు క్షమించబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు జ్ఞాపకము చేసావు. అందుకోసం దావీదు మహారాజు ప్రార్థన చేస్తుంటాడు. దావీదు మహారాజు ఎందుకంటే కీర్తన గ్రంథంలో ఒక్క మాట జాగ్రత్తగా గ్రహించండి. 25వ వచనం అనుకుంటా. ప్రేమని దినపేద మనకి దావీదు మహారాజు ఒక మాట చెబుతూ ఉంటాడు. 25:7 వచనం చదవండి. 25. నా భార్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొను. అమ్మా, తెలవకుండా మనం తెలిసి చేసాము, తెలవకుండా చేసాము. మన భార్య పాపములను జ్ఞాపకము చేసుకొనవద్దు. ఏమని అడుగుతున్నాడు దావీదు మహారాజు? నా భార్య పాపములను నా అతిక్రమలను జ్ఞాపకము చేసుకోవద్దు. ఎందుకంటే మనం చేసిన తప్పుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఒక్కళ్ళ వరకు, అవునా? అందరూ కూడా. అందుకోసం ఒక భక్తుడు పాట పాడుతుంటాడు. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూ. అందరు లేచి నిలబడి, అందరూ కూడా లేచి నిలబడి, దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాడుకోవయ్యా. దేవా పాపిని అపరాధిని అందుకని అపవాదితో అనుజుడని
దేవా